జై తెలంగాణ, జై తెలంగాణ. మొన్న జరిగినటువంటి కేతనపల్లి మున్సిపల్ ఎలక్షన్లో బాల్క సుమరన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ 10, సిపిఐ పార్టీ 4, మొత్తం 14 సీట్లు ఈరోజు కౌన్సిలర్లు మామూలు గెలవడం జరిగింది. కానీ వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా వాళ్ళను డబ్బులకు మభ్యపెట్టే ప్రయత్నం, అధికారాన్ని ఉపయోగించుకొని కౌన్సిల్ చైర్మన్ని వాళ్ళకెళ్ళి చేసుకునే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్న బాల్క సుమన్ గారిని కావాల్సుకొని వాళ్ళ ఈరోజు వివేక్ తన మంత్రి పదవిని ఉపయోగించి, వివేక్ గారు వాళ్ళ మంత్రి పదవిని ఉపయోగించి దాని అధికార బలాన్ని ఉపయోగించుకొని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి అక్రమ అరెస్టులతో కొత్తేమి కాదు, మాకు ఇలాంటి జైలు జీవితాలు కొత్తేమి కాదు. ఉద్యమకారుల జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మీరు చేసింది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే జరుగుతుంది తప్ప ప్రజలకు మీరు చేసింది ఏం లేదు. ఈరోజు కేతనపల్లి కావచ్చు, లేకపోతే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ తరఫున బంధు పిలిపివేయడం జరిగింది. ఈ బంధుకు అందరూ సహకరించాలని ప్రజలందరినీ కోరుతున్నాం.